భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటవుతున్న కార్పొరేట్ సెలూన్ షాపులకు నిరసనగా నాయి బ్రాహ్మణుల సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. నాయి బ్రాహ్మణులు చేపట్టిన ధర్నాకి కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు గట్టయ్య యాదవ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ సెలూన్ వ్యవస్థ వస్తే మంగళి కులం పేదరికంలోకి వెళ్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షునిగా యాదన్ల గట్టయ్య నా పేరు యాదవ్. నేను తెలంగాణ భూపాలపల్లి జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నా. ఈ తరుణంలో నాయి బ్రాహ్మణ కులాస్తులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలపడం కోసం ఇక్కడికి వచ్చినాం. నాయి బ్రాహ్మణులు అంటే ఎంతో పెద్ద గొప్ప అర్థం. అంటే మన నాగరికతను తెలియజేస్తూ మనుషులను తీర్చిదిద్ది, అంటే ఇంతకుముందు నాగరికతలో ఉన్నప్పుడు ఈ జుట్టు కానీ ఇవి సౌరం కానీ చేసుకోవాలనే ఆలోచన లేకుండే. అప్పుడు అనాగరికతగా ఉండి ఏదో మృగాల్లాగా బ్రతికిన పరిస్థితులప్పటి నుంచి నాయి బ్రాహ్మణులు ఈ వృత్తిని ఎన్నుకొని ఎంతోమందిని తీర్చిదిద్ది అందంగా, ఎవరినైనా సినిమా యాక్టర్ కాడ మొదలుకుంటే మన పని చేసుకునే కాడ ప్రతి ఒక్కరిని అందంగా తయారు చేయడానికి కాదు, అన్నం తయారు చేసేతో పాటు అవసరమైతే చచ్చిపోయినప్పుడు కూడా ఆ కర్మండలు చేయాల్సింది కూడా వీళ్ళే. కాబట్టి మా వృత్తులను మేమే కాపాడుకుంటామని ముందుకొచ్చి మా నాయ బ్రాహ్మణ వృత్తిపై ఒక కార్పొరేట్ శక్తి దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మా నాయ బ్రాహ్మణ సోదరులంతా ఏకమై ఈరోజు 7వ రోజుకు చేరుకుంది మా పోరాటం. ఈ 7వ రోజు సందర్భంగా ఆ కార్పొరేట్ శక్తులకు మేము తెలియజేసేది ఏంటంటే, మీరు కార్పొరేట్ అనే వ్యవస్థను మీ స్థాయికి తగ్గట్టు మీరు చేసుకోండి, కానీ మా చిన్న స్థాయి చిన్న చేసుకుంటే బతికే రెక్కాడితేనే డొక్కాడని వ్యక్తులపై మీరు ఏదో ప్రయత్నాలు చేస్తా అంటే దాన్ని తిప్పి కొట్టడానికి మా వాళ్ళు ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టిన రోజే ఏకమైనాం. వారిని తరిమి కొట్టేంత వరకు, భూపాలపల్లి నుంచి తరిమి కొట్టేంత వరకు మనం ఎంత దూరమైనా పోదాం, మన పోరాటం ఉధృతం చేస్తామని ముందుకొచ్చి మా నాయ బ్రాహ్మణ సోదరులందరూ ఏకమై ముక్త కంఠంతో ఈరోజు 7వ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇలా కుర్మ సంఘం నాయకులు మరియు అందరూ నాయ బ్రాహ్మణ సోదరులంతా మాకు మద్దతు తెలుపుతూ కుర్మ సంఘం నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారిని మా సంఘానికి మద్దతు తెలపడానికి వచ్చి మాతో పాటు మా దీక్షలో కూర్చున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కావున ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు. మా దాంట్లో కూడా ఏదో వ్యక్తులను ఎంతోమందిని మభ్య పెట్టాలని చూస్తూ ఉన్నారు. మీ మభ్య పెడితే మా వాళ్ళు లొంగే వారు కాదు. ఎందుకంటే మా కత్తి నీ చెంప మీద ఉన్నంతసేపే ఆ కత్తే కనుక ఈ గొంతు మీదకి వస్తే ఎట్లుంటుందో కత్తితోటే చూపెడతాం. ఎందుకంటే మేము చేసేది 5 రూపాయల ఆటన బ్లేడే. ఆ ఆటన బ్లేడ్ పవర్ ఏందో కొద్ది రోజులలో చూపెడతాం. ఆ పవర్ను నిరూపించుకుంటాం. నాయ బ్రాహ్మణుడు భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కార్పొరేట్ వ్యవస్థను తరిమి కొట్టారు. నాయ బ్రాహ్మణులంతా ఏకమైరని నిరూపించకపోతే భూపాలపల్లి నాయ బ్రాహ్మణ సంఘం ఏంటో మీకు తెలియజేసి ఆ దెబ్బను చూపెడతామని తెలియజేస్తూ మీ నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులంతా ఎంత ఇబ్బందులు ఎదురైనా, ఎంత కష్టాలు వచ్చినా 7 రోజులంటే మనకు ఎన్నో అవస్థలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను ఎదుర్కోవాలి. ఒక రోజు పని చేస్తేనే మనకు పొట్ట కలుస్తుంది, కానీ ఆ ఒక్క రోజు కాదు 7 రోజులు బంద్ పెట్టినామంటే మనకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కరోనానే ఎదుర్కొన్నాం. ఇది పెద్ద సమస్య కాదు. మనకు కరోనా కష్టకాలంలో బయటపడ్డ సందర్భాలున్నాయి. దానిని మనం గమనించి మనం కూడా ఏకతాటిపై ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.